బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెండి దిగుమతులపై నిషేధం విధించింది. ఇప్పటికే బంగారంపై దిగుమతి సుంకం 15% పెంచింది. ఇప్పుడు వెండి పైన ఆంక్షలు పెట్టింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెండి దిగుమతులపై నిషేధం విధించింది. ఇప్పటికే బంగారంపై దిగుమతి సుంకం 15% పెంచింది. ఇప్పుడు వెండి పైన ఆంక్షలు పెట్టింది. అన్ని రకాల వెండి దిగుమతులపై నిషేధాన్ని విధించింది. ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఇప్పటికే బంగారంపై దిగుమతి సుంకాన్ని 15% పెంచింది కేంద్రం. ప్రస్తుతం వెండి దిగుమతులపై కూడా నిషేధాన్ని విధించింది. వెండి దిగుమతులపై కేంద్ర నిషేధాన్ని విధించింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, పశ్చిమాసియా యుద్ధ వాతావరణం కారణంగా కేంద్ర ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. అయితే ఇందులో భాగంగా దిగుమతులను నిషేధిస్తూ ఏదైతే భారీగా విదేశాల నుంచి వెండి దిగుమతులు ఉన్నాయో వాటిని నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయంటూ కూడా చెప్పారు. అయితే గతంలో ఏదైతే బంగారానికి సంబంధించి దిగుమతి సుంకాన్ని 6 నుంచి 15% పెంచిన కేంద్రం ఇప్పుడు తాజాగా వెండి ఏ రూపంలోనైనా, అంటే ఇటు ముడి వెండి కావచ్చు లేదా ఆభరణాల రూపంలో కావచ్చు, ఇంకా ఇతర మార్గాల ద్వారా కూడా ఆ వెండిని పూర్తిగా నిషేధిస్తూ కేంద్రం దిగుమతులకు పూర్తిగా బ్రేక్ వేయడం జరిగింది. మరి దీంతో ఇటు వెండికి సంబంధించి ఇప్పటికే దాదాపు ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో మరి దిగుమతులన్నీ కూడా పూర్తిగా నిషేధించిన నేపథ్యంలో మరి భారత్ లో కొనుగోలు ఏ విధంగా ఉండబోతాయి, దీనికి సంబంధించిన ప్రభావము ఇతర మార్కెట్ల పైన ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ప్రస్తుతానికైతే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయినప్పటికీ ఇటు భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఇటు భారత్ లో ఏదైతే ఆర్థిక సంక్షోభం పూర్తిగా చుట్టుముట్టక ముందుకే కొన్ని సంస్కరణల దిశగా ప్రస్తుతం భారత ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ వెండి కొనుగోలుకు సంబంధించి కావచ్చు, బంగారం దిగుమతులకు సంబంధించి కావచ్చు, లేదా పెట్రోలియం ఉత్పత్తులు, ఇతర అనేక మార్గాల ద్వారా భారత్ ఏదైతే కొనుగోళ్లు ఎగుమతులు దిగుమతులు చేస్తుందో వాటన్నిటిపైన కూడా పూర్తిగా కొంత నిశితంగా మార్కెట్ అంతా కూడా పరిశీలించి అవసరమైన మేరకు వాటిపైన తక్షణ నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది. ఇటీవల బంగారంకి సంబంధించి కావచ్చు, లేదా పెట్రోల్ ధరల పెంపుకు సంబంధించి కావచ్చు, ఇప్పుడు తాజాగా వెండికి సంబంధించి కావచ్చు. భారత ప్రధాని హైదరాబాద్, గుజరాత్ కేంద్రంగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మాటలలో ప్రస్తుతం వాటన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందా అన్న ప్రశ్న ప్రస్తుతం తలెత్తుతుందని చెప్పొచ్చు. మరి దీంట్లో ఏ విధంగా ఇంకా మిగతా మార్గాల ద్వారా భారత్ ఇంపోర్ట్ చేసుకుంటున్న వస్తువుల పైన ఎటువంటి ఆంక్షలు విధించబోతుంది రానున్న రోజుల్లో అనేది కూడా ప్రస్తుతానికైతే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా ఇటు భారత్ లో ఏదైతే ఆర్థిక సంస్కరణలకు సంబంధించి ఒక పశ్చిమాసియా యుద్ధ వాతావరణకరంగా ఎటువంటి రంగాల మీద ఈ యుద్ధ ప్రభావం ఉంటుందో వాటన్నిటిని కూడా ప్రస్తుతం భారత ప్రభుత్వం నిషేధిస్తూ వస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతం తాజాగా వెండిని దిగుమతులను పూర్తిగా నిలిపివేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బాలరాం, రైట్, థ్యాంక్ యూ గోపి.